కానీ చాలా మంచి ఆలోచన చేశారు. జనరల్‌గా ఏంటంటే ఊళ్ళో వాళ్ళని పెద్ద ఏదో పిలుస్తారు పెళ్ళికి అన్నట్టు, నామకే వాస్తు అన్నట్టు పిలుస్తారు తప్పించి, ఇలా ఇంటికి సారే ఆ చీర అన్నట్టు పంపించి మరీ ఎవరు పిలవరు. అంటే నాకైతే అనిపించింది ఇది నేనే ఫస్ట్ టైమ్ ఏమో అనుకున్నాను నేను. హ్మ్. అంటే ఎక్కడ వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా పిలిచి ఉండొచ్చు. కాకపోతే మా ప్రాంతంలో అయితే నేనే మొదటిసారి. హ్మ్. కాకపోతే నాకు ఏది గుర్తొచ్చినా, ఏది ఆలోచనొచ్చినా, ఏ మంచి పని జేయాలనిపించినా, నా ఊరు, నా ప్రాంతమే గుర్తొస్తది. కాబట్టి అక్కడ మొదలుపెడితే నేను వేరే పని జేయగలుగుతా, సంతోషంగా ఉండగలుగుతా. అది నాకు కొంత మొదటి నుంచి అలవాటండి. పుట్టిన ఊరిని, కన్న తల్లిదండ్రులని ఎప్పటికీ మర్చిపోకూడదంటుంటారు గదండీ! అంటే దాన్ని వాళ్ళు ఎగ్జాక్ట్‌గా కొంతమందే ఫాలో చేస్తారు మీకులాగా. అవును. 100% అండి. నా తల్లిదండ్రుల మీద ఎంత ప్రేముందో, నా ఊరి మీద గూడా అంతే ప్రేమున్నది. దాంట్లో నన్ను ఎత్తుకున్నోళ్ళుంటారు. నన్ను బడికి తీసుకుపోయినోళ్ళుంటారు. నన్ను ప్రేమగా పలకరించేటోళ్ళుంటారు. హ్మ్. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపాలు విలేజెస్ అండి. దాన్ని మనం ఎంత పొల్యూట్ జేయాలన్నా గానీ, మనం పొల్యూట్ చేయలేము హ్మ్. వాళ్ళ ప్రేమని. వాళ్ళ ప్రేమను ఏ విధంగా పొందాలని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటా. ఇది సందర్భం కలిసొచ్చిందని దానికి సంతోషిస్తున్నాను.